ఎన్ని తుఫాన్లు బాబు, అన్ని తుఫాన్లు ఇక్కడ ఏడ్చానండి బాబు. అందరూ వచ్చి అడుగుతున్నారు, కొడుకు రావట్లేదు, కూతురు రావట్లేదు. నీ వీడియో 30 లక్షల మంది చూసారు. నా కొడుకు రాలేదు. అలోడియా అలోడియా, గాడ్ బ్లెస్ యు. అందరికీ నమస్కారం. ఈ రోజు దే ఫేవరెట్ ఫుడ్ సిరీస్ ఛాలెంజ్ లోని డే 2 అండి. మనం ఈ సిరీస్ లోని ఎవరో ఒకరిని ర్యాండమ్ గా పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. బట్ ఏంటంటే ఈ రోజు మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోము. మన ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ పర్సన్ తెలుసు. మనం ఆల్రెడీ ఈ బాబాయ్ని ముందు ఇంటర్వ్యూ చేసాం. ఆ వీడియో ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ లోని, యూట్యూబ్ లోని దాదాపు 30 లక్షల మంది అయితే చూసారు. సో చూసి చాలా మంది నాకు కామెంట్స్ చేశారు ఏదైనా చేయమని బాబాయ్ గారికి. సో ఆ బాబాయ్ గారికి ఏదైతే ఇష్టమో అది అడిగి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ బాబాయ్ గారికి ఏదైనా సహాయం చేయాలంటే ఎలా చెయ్యాలి, అసలు ఈ బాబాయ్ గారు రాజమండ్రిలో ఏ ప్లేస్ లో ఉంటారో ప్రతిదీ కూడా నేను చెప్తాను. సో ఒకవేళ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ బాబాయ్కి తెలియకపోతే ఇక నేను ఐకార్డ్స్ లో ఇస్తాను, పైన వస్తున్న ఐకార్డ్స్ లో ఇస్తాను. ఒకసారి అక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని ఫుల్ గా చూడండి. సో ఒకసారి ఆ బాబాయ్ గారిని కనుక్కుందాం. అసలు అంటే 30 లక్షల మంది చూసారు కదా ఈ బాబాయ్ వీడియోని. సో ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా, ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయిందో లేదో తెలుసుకుందాం ఒకసారి అడిగి. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. గుర్తుపట్టేవన్నా నువ్వు? లింగి పంచి షర్ట్ ఇచ్చారు కదా, అది మీరే? నేనేనా? మీరే. మరి ఆ రోజు సంక్రాంతికి కట్టుకున్నావా? కట్టుకున్నాను, మీరు రాలేదు. నేను వెళ్ళాను గానీ చూసాను, పేపర్ చదువుతున్నావు నువ్వు. నేను చూసాను వెళ్తున్నప్పుడు. నేను ఇలాగే మా అమ్మగారు ఊరు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే పేపర్ చదువుకుంటూ కూర్చున్నావు నువ్వు. బాగున్నాయి బట్టలు మరి? అని బాగున్నాయి. లింగి పంచి టవల్ కూడా షర్ట్ కూడా బాగుంది. కాదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నీ వీడియో చేశాను కదా, నీ వీడియో 30 లక్షల మంది చూసారు దాదాపు. నా కొడుకు రాలేదు. రాలేదు. ఎవరో మీ తరపున వాళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళు వచ్చి బాగా మాట్లాడు ఆయన, నువ్వు బాగా మాట్లాడేనా అందరూ చెప్పారు. ఈ లోపల ఇంకో ఆయన వచ్చారు, ఆయన ఇచ్చి మాట్లాడారు. ఆయన తీశారు ఫోటో. ఆయన ఇది కాదు, ఆయన ఇది సెల్ తీశారు. అది చెప్పారు, అన్ని చెప్పాను. ఆయన తీశారు. అయితే నేను వీడియో చేయడం వల్ల నీకు బాగా ఉపయోగపడింది. తర్వాత మీరు బట్టలు ఇచ్చారు, ఆయన బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు. మరి అయితే మీ కుటుంబ సభ్యులు గాని ఎవరు కూడా ఇక్కడికి రాలేదు ఒక్కలో కూడా రాలేదు. అంటే ఈ వీడియో చూసిన చాలా మంది బాబాయ్ నన్ను ఏం అడిగారంటే వీడియోలోని, అసలు బాబాయ్కి ఏం జరిగింది, అసలు ఈ కాల్ ఇలా ఎందుకు అయిపోయింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మీద ఉంటున్నాడో, అసలు వాళ్ళ కుటుంబం ఏంటి, ఇవన్నీ నన్ను అడుగుతున్నారు. నీకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ నువ్వు ఎవరి లాడ్జ్ లో పనిచేసేవాడిని 15 సంవత్సరాలు చేశాను. రూమ్ బాయ్ అండ్ మేనేజర్ చేశాను. కాగి బాబురావు గారు అంటే శివాలయం ఉంది కదండి, మార్కెట్ సింగ్ పక్కనే, అక్కడ ఆయన ఓనర్ గారు. ఆయన అబ్బాయి కదా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ లాడ్జీలో ఉన్న ఓనర్ కి అప్ చెప్పేశాడు. ఆయన ఉన్నాడు అక్కడ మానేసి జేఎంఆర్ కాలేజ్ ఉంది కదా, జేఎంఆర్ స్కూల్ ఆయన కాలేజ్ ఉంది, అందులో 5 సంవత్సరాలు వెళ్ళాను. అక్కడ వాచ్మెన్ పనిచేయను, అక్కడ పడిపోయింది కాదు. 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది ఇప్పటికి కాల్ పని చేస్తారు. తర్వాత అపార్ట్మెంట్ లో అందరూ షేట్లు వాళ్ళు వీళ్ళు 8,000 ఇచ్చారు. 8,000 1,000 2,000 ఇచ్చారు. 8,000 కోరుకొండ మా అమ్మాయి గారికి ఆటో కట్టించి ఆటో డబ్బులు కూడా ఇచ్చారు. తీసుకెళ్తే పెద్ద అమ్మాయి తాళం వేసేసి రాజమండ్రి వచ్చేసింది. మా పెద్ద మనోడు నా కొడుకు ఈలో ఉన్నాడు. ఆడు మా పెద్దమ్మ తీసుకొచ్చి అదిగండి మన దుర్గమ్మ గుడి పక్కన ఉందా కుర్చీ అలా పడేశారు. 8 సంవత్సరాలు అయిందండి. 8 సంవత్సరాల నుంచి ఇక్కడ తుఫాన్లోని వర్షంలోని ఇలాగే పడి ఉన్నానండి. ఇంకో ఒక ఆయన ఇచ్చాడు, ఒకటి పడిపోయారు దొంగలు, ఇంకొకటి కూడా ఇచ్చారు ఒక ఆయన మహానుభావుడు. అదే దాంట్లో ఉన్నాను. ఈ బండి ఎవరు ఇచ్చారు? ఈ బండి ఒక ఆడ ఆడిచ్చింది, చాలా మంచి ఆవిడండి. ఈ బండి ఇవ్వడం వల్ల కొంచెం ఈజీగా ఉందండి. అయితే ఒకటి స్క్రూలు బిగించడం అంతే. అసలు మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మరి మీరు మీ అమ్మాయిని బాగా చూసుకున్నారా? మీ తరపున ఏమైనా తప్పులు ఉన్నాయా కొంచెం చెప్పండి. నా తరపున తప్పులు లేవండి. నా పెద్దల్లుడు చనిపోయాడు, నా పెద్దోళ్ళు కోరుకున్నాడు చనిపోయాడు.
చనిపోయినప్పుడు నాకు చెప్పలేదు, ఉమ్, దినానికి చెప్పారు రమ్మని. ఉమ్, అప్పుడు అందరూ ఏమన్నారు, ఉమ్, చచ్చిపోయినప్పుడు చెప్పడం దినానికి చెప్పడం ఏంటి ఉమ్, అని ఎలా వద్దన్నారు. ఉమ్, వెళ్ళలేదు. అదే నా తప్పండి. ఉమ్, దాని గురించి కోపం వేసుకొని నన్ను తాళం వేసి పంపించింది. ఉమ్, నా కొడుకు, ఉమ్, నా కోళ్ళు, ఉమ్, నా పెద్ద మనవడు వదిలేశారండి. ఆ, అదేండి ఇక్కడ గుడి దగ్గర. ఆ గుడి దగ్గర వదిలేశారండి. ఉమ్. 8 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు. అవును, నేను చూస్తున్నాను వెళ్ళేటప్పుడల్లా ముందు చూసేవాడిని నిన్ను, ఇక్కడ ఉండేవాడివి. అసలు ఏంటి కనుక్కుందామని ఆ రోజు జనవరి 1 రోజు కొత్త సంవత్సరం రోజు నీ దగ్గరికి వచ్చి వచ్చి మొదలెడదామని మొదలు పెట్టాను. పెట్టారు. మరి చాలా మంది చూసి చాలా ఆదరించారు. అసలు బాబాయ్కి మీరు ఏదైనా చెయ్యండి. చాలా మంది ఏమన్నారంటే అండి, ఉమ్, షేపర్లో వాళ్ళు వీళ్ళు సాయిబులు మహిళలు వచ్చి ఉమ్, నువ్వు బాగా చెప్పావు బాబాయ్, ఆ. చాలా బాగా మాట్లాడే బాబాయ్. ఇప్పుడు మనం కొత్తగా ఒక సిరీస్ ని స్టార్ట్ చేసాం. హాయ్. అదేంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి భోజనం పెడతారు, ఆ. అందరూ పెడతారు. ఆ, కానీ నేనేమనుకున్నానంటే మీకంటూ ఒక కోరిక ఉంటది కదా అవునండి. మనసులోని, ఆ, ఉంటదండి. ఇది తినాలనుకుని ఉన్నాను తినలేకపోయానని ఉంటది కదా. ఉంటదండి. అలాంటిది ఏంటి నీకు అసలే నీకు కోరికగా నీకు ఈ క్షణం తినాలని అనిపించింది ఏంటో చెప్తే నేను దాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఏం తింటావు చెప్పు నువ్వు. నేను పొలవ తినాలనుకుంటాను. పొలవ్, కోడి పొలవ్ తింటావా లేదంటే మేక పొలవ్ తింటావా, ఏం తింటావు రెండిట్లో? కోడి పొలవే తింటాను. కోడి పొలవ్ తింటావా? ఏ నీకు ఇష్టమా? నాకు ఇష్టం చికెన్ బిర్యానీ. చికెన్ పొలవ్ అంటే నీకు ఇష్టం. ఏ మటన్ తినవా? మటన్ గబుక్కుని బయటికి పోవాలండి. ఆ, అంతకన్నా అలా అంటావా? అది బాగు. ఆ, దాని ప్రాబ్లం. సరే. చికెన్ అంటారా గబుక్కుని వెళ్ళదు, ఆ, మటన్ అంటారా గబుక్కుని పోవాలి. ఆ. మరి అయితే నీకు ఇష్టమైంది చికెన్ బిర్యానీ అంటావు. చికెన్ బిర్యానీ నీకు సంతోషం? నాకు సంతోషం. ఆ? ఓకే. సరే, నేను తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బాబాయ్ గారికి మటన్ బిర్యానీ కూడా వద్దంట, నాకు చికెనే కావాలంటున్నాడు. సో చికెన్ బిర్యానీ తీసుకుని వచ్చేద్దాం. సో ఆ బాబాయ్ గారి ఆనందానికి హద్దులు లేవు. ఏమంటావు? వందనాలు వందనాలు వందనాలు. నేను తీసుకొస్తాను, కంగారు పడుకో. ఓకే, ఓకే. సరే, ఓకే. చికెన్ బిర్యానీ ఒకటి కావాలి, పార్సల్. బాబాయ్ ఇగో నువ్వు అడిగిన చికెన్ బిర్యానీ, హాయ్ వాటర్ బాటిల్, హాయ్ సరేనా? హాయ్. నువ్వు సంతోషమా చికెన్ బిర్యానీ? మరి సంతోషం సంతోషం. పెన్షన్ గట్రా వస్తున్నాయి నీకు? లేదండి, ఏం లేదా? 6,000 రూపాయలు పోతుంది. మరి నీ ఆధార్ కార్డులు అలాంటివి ఏమి నీ దగ్గర ఉన్నాయా? మా ఆవిడ గారు ఆ, చనిపోయే ముందు ఉమ్, ఆ 16 కార్డు ఎక్కడ ఇచ్చిందో తెలియదు. ఉమ్, దాన్ని బట్టి తీసుకుందాను, ఉమ్, ఎక్కడ తెలియదు. ఉమ్, ఈ లోపల మా ఆవిడ తమ్ముడు మా డోక్రా ప్రెసిడెంట్ 40,000 ఉమ్, నా దగ్గర కాగితాలు పట్టిపోయి ఉమ్, 40,000 పట్టిపోయాడు. ఆహా, సొందనంలో 6,100 ఉమ్. ఆడు బ్యాంక్ అకౌంట్ ఉన్నాడు లేదన్నాను, ఆడు పట్టిపోయాడు. ఓడి. ఎవరు? అంటే ఇప్పుడు నీకు ఆధార్ కార్డు అంటే నీకు ఆధార్ కార్డు గట్ట ఉన్నాయనుకో బాబాయ్, మనం పెన్షన్ పెట్టడానికి ఏమైనా ట్రై చేయొచ్చు అని నేను అడిగాను అనమాట. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఆధార్ కార్డు ఎన్ని ఇస్తారా? ఎవరండి ఎవరా? ఎవరండి? సరే, నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా అడుగుతాను, ఒకవేళ వీళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చూస్తుంటే, వీళ్ళ అబ్బాయి గారు కానీ వీళ్ళ అమ్మాయి గారు కానీ ఎవరైనా చూస్తే, మీరు దయచేసి ఈయన ఆధార్ కార్డులు మీరు ఇస్తే మేము ఏమైనా పెన్షన్ పెట్టడానికి ట్రై చేయగలుగుతాం. సో కొంచెం మీరు ఏమైనా ఈ వీడియో మీ వరకు వస్తే, మీరు ఒకవేళ చూస్తే, ఇక్కడికి రాకపోయినా కూడా ఆయన తీసుకెళ్ళకపోయినా ఆయన ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్లు ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇస్తే మేము పెన్షన్ పెట్టడానికి ట్రై చేయగలుగుతాం. అమ్మా, అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే వెళ్తావా? వెంటనే వెళ్ళిపోతాను బాబు, నాకెందుకు ఇవన్నీ? ఆ, హాయిగా పొద్దున టీ ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం చాలు, ఆ, నాకేం అక్కర్లేదు. శుభ్రం నీట్ గా ఉంటాను. ఈ అడుకొని ఏం వద్దు ఉమ్, అన్న మానేసుకుంటాను. ఉమ్, అదేనండి ఉమ్. అదేంటి సంగతి. సరే, ఒకవేళ ఎవరైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళు చూస్తే, సో బాబాయ్ గారు ఇక్కడ దివాన్ చెరువు దగ్గర రౌండ్ పార్క్ దగ్గర ఉంటారండి. సో ఎవరైనా ఒకవేళ తీసుకెళ్లాలని అనుకుంటే వచ్చి బాబాయ్ గారిని తీసుకెళ్ళండి, ఇక్కడే ఉంటారు. అంటే ఈయనకి 2 కాళ్ళు పని చేయట్లే, ఎలాంటి పని చేయలేరు. చాలా రోజుల నుంచి ఇక్కడ 8 సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారంట. ఫేవరెట్ ఫుడ్ సిరీస్ లోని డే 2 బాబాయ్ గారికి చికెన్ బిర్యానీ అడిగారు. సో చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చి ఇచ్చాం. హ్యాపీయా? వందనాలు. ఓకే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సిరీస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీని, రోడ్ సైడ్ ఉన్న చాలా మంది ఉన్నారు కదా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, వీళ్ళ లైఫ్ స్టోరీని మన యూట్యూబ్ ఛానల్ లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని నేను యూట్యూబ్ లో పెట్టుకోవడానికి నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే. ఇష్టమేనా? ఇష్టమే. నేను పెట్టుకోనా? పెట్టుకోండి ఆ. పెట్టుకోండి. మరి నీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంది దగ్గరికి వస్తున్నారు కదా ముందు మనం చేసిన వీడియోని చూసి, అందరూ వచ్చి అడుగుతున్నారు. ఆ, కొడుకులు ఆడలేదు, కూతురు ఆడలేదు, ఆ, పై వాళ్ళు వస్తున్నారు. ఉమ్, సాయిబు మహమ్మద్ సాబు వచ్చింది, ఆ, చేపరావు వచ్చింది. ఆ, అయ్యా బాబాయ్
బాగా మాట్లాడేవి నాయన, ఆ, బాగా మాట్లాడేవి నాయన అన్నారు. ఆ, కొడుకు మాత్రం రాలేదండి, ఆ. కూతురు రాలేదండి. ఆ. బాగున్నాను. సరే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వస్తారని నేను కోరుకుంటున్నాను. అందరూ అదే కోరుకుంటున్నాను, నీ దగ్గరికి రావాలని. ఎందుకంటే నువ్వు 8 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద బాధపడుతున్నావు, అవునా? అంతే. అది ఎన్ని తుఫాన్లండి, ఆ, ఎన్ని తుఫాన్లు బాబు, ఉమ్, అన్ని తుఫాన్లు ఇక్కడ ఏడ్చానండి బాబు. ఆ, ఆ ఒకటా రెండా ప్రతి ఒక్క తుఫాన్లు ఉమ్, అలాగే ఉన్నాను. ఉమ్. అదండి. అది సరే, అయితే నేను ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళకి చెప్పాను కదా, ఆ ఓల్డేజ్ హోమ్ లో ఎవరైనా చూస్తే నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తాను, అలాగే సరేనా? అలాగే ఆ, మరి నీకు ఇది ఎవరిచ్చారు ఈ కుర్చీ? ఒక ఆవిడ ఇచ్చిందండి, మా తల్లి, ఉమ్, చల్లని తల్లి. దానివల్ల నేను జాగ్రత్తగా ఆ పక్క ఈ పక్క వెళ్తున్నాను. ఉమ్, అది ఉమ్. ఆ విలేజ్ ఇచ్చారు, ఆ? ఆ విలేజ్ ఇచ్చారు. ఆ, ఓకే, చాలా మంది వచ్చారా? చాలా మంది వచ్చారు, ఆ, కానీ ఆవిడ మహాతల్లి ఇచ్చింది. ఉమ్, తాళం ఒక ఆయన ఇచ్చాడు, ఆవిడ డ్రైవర్. ఆ తాళం ఒక ఆయన ఇచ్చాడు, ఆ, ఈ కప్ప ఒకటి ఇచ్చారు, ఆ. ఇంకోటి ఇచ్చారు. ఆ బండి ఇచ్చిన మేడం గారికి థ్యాంక్స్ చెప్పు. అమ్మా, ఆ, ఈ బండి ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు. ఆ, ఆమెన్ ఆమెన్, అలోలియా అలోలియా. ఆ, గాడ్ బ్లెస్ యూ. ఆ. సరే, మరి బిర్యానీ తినే దాచుకోకు, మళ్ళీ పాడైపోతుంది, సరేనా? తింటాను. ఆ, మరి వెళ్ళొస్తాను, సరేనా? ఉన్నాను. బాయ్ ఓ, టాటా. బాయ్.